దేశ రాజకీయాల్లో మరోసారి ఆర్ఎస్ఎస్ బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇందుకు కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఇంతకీ మాణిక్యం ఠాకూర్ ఏమన్నారు? ఆర్ఎస్ఎస్ను నేరుగా ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో పోలుస్తూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాణిక్యం ఠాకూర్ ఆర్ఎస్ఎస్ ఒక విద్వేషపూరిత సంస్థ, అది విద్వేషాన్ని పెంచి పోషిస్తూ సమాజంలో చీలికలు తెస్తుంది. ఆల్ ఖైదా రక్తపాతంతో ఎలా పనిచేస్తుందో ఆర్ఎస్ఎస్ కూడా అదే విధంగా దేశంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంది. అలాంటి సంస్థ నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంతకీ ఠాకూర్ ఎందుకు ఈ విమర్శలు చేశారు? కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ పాత ఫోటోను షేర్ చేస్తూ ఆర్ఎస్ఎస్ బీజేపీ సంస్థాగత బలాన్ని ఆయన బహిరంగానే ప్రశంసించడం హాట్ టాపిక్గా మారింది. 1990వ దశకంలో గుజరాత్లో శంకర్ సింగ్ వాఘేలా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తీసిన ఆ ఫోటోలో ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చొని ఉండగా నరేంద్ర మోదీ నేలపై అద్వానీ పాదాల వద్ద కింద కూర్చొని ఉన్నారు. అయితే ఈ ఫోటోను షేర్ చేసిన దిగ్విజయ్ సింగ్ ఒక సాధారణ కార్యకర్త సీఎం ఆపై దేశ ప్రధాని అయ్యే స్థాయికి ఎదగడం ఆర్ఎస్ఎస్ బీజేపీ క్రమశిక్షణకు నిదర్శనమంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ పోస్టుకు రాహుల్ గాంధీని ట్యాగ్ చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. అయితే దీనిని బీజేపీ పూర్తిగా రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. ఈ పోస్టుపై బీజేపీ నేత సిఆర్ కేశవన్ స్పందిస్తూ కాంగ్రెస్ ఒక కుటుంబం చుట్టూనే తిరిగే పార్టీ, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, కేవలం గాంధీ కుటుంబం నియంతృత్వమే ఉంది. కానీ బీజేపీలో మాత్రం కింది స్థాయి కార్యకర్త కూడా ప్రధాని అవుతాడు అంటూ కాంగ్రెస్పై ఘాటు విమర్శలు గుప్పించారు. అయితే వివాదం ముదిరిపోతూ ఉండడంతో దిగ్విజయ్ సింగ్ వెనక్కి తగ్గారు. తాను మోదీ విధానాలకు ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకమని స్పష్టం చేస్తూ నేను కేవలం వారి సంస్థాగత నిర్మాణాన్ని మాత్రమే మెచ్చుకున్నాను, దీనికి రాజకీయ అర్థాలు తీయవద్దని వివరణ ఇచ్చారు. కానీ ఇక్కడే ఠాకూర్కు చిరెత్తుకొచ్చినట్లుంది. దిగ్విజయ్ పోస్టుపై బీజేపీ వ్యాఖ్యలపై స్పందించిన మాణిక్యం ఠాకూర్ ఆర్ఎస్ఎస్ నుండి నేర్చుకోవాల్సింది ఏమీ లేదని, అది ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థలాగే సమాజంలో విద్వేషాన్ని పెంచి పోషిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు పొలిటికల్గా మంటలు రాజేశాయి. ఇక మాణిక్యం ఠాకూర్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రతినిధి ఆర్పీ సింగ్ మాట్లాడుతూ మాణిక్యం ఠాకూర్ మాటలతో హద్దులు దాటారు, 10 సార్లు ఆలోచించకుండా మాట్లాడితే పరువు నష్టం దావా తప్పదంటూ హెచ్చరించారు. మొత్తానికి ఒకవైపు ఆర్ఎస్ఎస్పై తీవ్ర విమర్శలు, మరోవైపు అదే ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలంపై ప్రశంసలు. ఈ రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలతో దేశ రాజకీయాల్లో చర్చ మరింత వేడెక్కుతుంది.